హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ్ మల్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. నిన్న వీడియో తీయలే కదా, చాలా బిజీ ఉండే అండి. సో వీడియో అస్సలు పాసిబుల్ కాలేదు. ఈరోజు కూడా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే అస్సలు వీలవ్వట్లేదు. సో నేను షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. వచ్చి వంట వేసుకొని తిని పడుకునేసరికి 10:30, 11 అట్లా అవుతుంది. అసలు టైం ఉండలేదు. మార్నింగ్ ఇంట్లో పనులు, మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత సో షాప్ని మెయింటైన్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేయడం, ఇవే సరిపోతున్నాయి. చాలా కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నా అండి. సో ఈరోజైతే అస్సలు చదవలేదు నేను. ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవచ్చు, ఇటు స్టడీ కూడా చేద్దామని అనుకున్నా, కానీ వీలు అవుతలేదు. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. కానీ ఓకే, ట్రై చేస్తా ఇంకా. సో టైం ఉన్నది కదా ఎగ్జామ్కి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి, అందుకే సో ఏ డెసిషన్ తీసుకుని లేకుండా ఉన్నాను. కానీ వన్స్ నోటిఫికేషన్ క్లారిఫై అయిన తర్వాత కంపల్సరీగా నేనైతే అసలు ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ పెంట ఇవేం పెట్టుకోను. నిజంగా చెప్తున్నాను. అసలు మార్నింగ్ 10కి ఎగ్జాక్ట్గా షాప్లో ఉంటే మళ్ళీ 9 అవుతుంది నేను వచ్చేసరికి. ఇక్కడ ఇంట్లో పనులు చేసుకొని, ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని, మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ సో స్టిచ్చింగ్ చేసి అసలు ఓపిక లేదు. అస్సలు ఓపిక అంటే ఓపిక లేదండి, నిజంగా చెప్తున్నాను కదా. మస్తు స్ట్రెయిన్ అవుతున్నా. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి. మళ్ళీ తిని పడుకునేసరికి నాకు అసలు మధ్యలో మెలకు కూడా వస్తలేడు. మార్నింగ్ 6:30, 6, 7 వరకు కూడా లేవబుద్ధి అవుతలే, అంత స్ట్రెయిన్ అవుతుంది బాడీ. సో ఇది కొద్ది రోజులే ఉంటుంది. ఎనీహో మీ ప్రిపరేషన్ ఎలా అవుతుంది? సో ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, కంపల్సరీ ఇంకా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ వాళ్ళకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, కానీ మనకు అట్లా రాదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ బిఫోర్ అట్లనే కదా ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ మనకి స్టేట్ గవర్నమెంట్లో వచ్చేది. సో ఇట్లా గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి. సో కొంతమందికి కొన్ని జాబ్స్ డ్రీమ్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎంఆర్ఓ జాబ్ అనేది డ్రీమ్ జాబ్ అనమాట. సో దానికోసం నేను అప్పుడు చాలా ట్రై చేశాను, కానీ అప్పుడు రాలేదు. సో అది అంటే రాలేదంటే అది నా ఫాల్టే అండి, మీకు చెప్పాను కదా, చాలా వీడియోస్లోనే చెప్పాను నేను. సో ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ అనేది మనకి క్లారిటీ లేదు. సో కాబట్టి ఇట్లా మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకొని, సో ఏం చేయట్లేదు అని కాకుండా ఏదైనా వర్క్ చేసుకుంటూ అప్పుడు జాబ్ మిస్ అయిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా చదవాలి, సో ఈ జాబ్లో నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తూ చదువుకోండి, అది బెస్ట్. ఎందుకంటే సో స్టేట్ గవర్నమెంట్ అనేది సో నోటిఫికేషన్స్ అనేది క్లారిటీ ఉండదండి, మనకి మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది. వచ్చిన నోటిఫికేషన్ కూడా మీరు చూసే ఉంటారు కదా, లాస్ట్ టైం గ్రూప్ 2 ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయింది. ఏకంగా టూ టైమ్స్ క్యాన్సిల్ అయ్యి థర్డ్ టైం పెట్టిళ్ళు కదా. సో అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకే దాని మీద డిపెండ్ కాకుండా ఎస్పెషల్లీ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. లేదు వేరే ఎగ్జామ్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అదైతే మీరు ఏ పార్ట్ టైం జాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఐబీపీఎస్ నుంచి, ఆర్ఆర్బీ నుంచి, ఐబీపీఎస్ నుంచి 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్, తర్వాత ఎస్బీఐ పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి కాకుండా ఎల్ఐసి, సో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉంటాయి మనకి, ఆర్బీఐ. సో ఇలా వస్తాయి కాబట్టి దానికి మీరు ఒక 1 year 2 year కంప్లీట్ దాని మీదనే ఉండండి. దానికి పార్ట్ టైం అలాంటి ఏం కాదు. జాబ్ వచ్చే వరకు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ముందే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. సో అది అట్లా కాకుండా ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్కి ఈ జాబ్కి గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో నేనైతే చెప్తున్నాను. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.